అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు అసంతృప్త నేతలు క్యూ కట్టారు. క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని అసంతృప్తులను బుజ్జగిస్తోంది వైసీపీ హైకమాండ్. సత్తెనపల్లి, నర్సరావుపేట, నగరి అసంతృప్త నేతలతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. అసంతృప్తులతో పాటు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు అసంతృప్త నేతలు క్యూ కట్టారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. భోగి మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే దఫాలుగా 12 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కొంతమంది సిట్టింగ్లను కూడా వైసీపీ తప్పించిన పరిస్థితి. మార్చి 16న అధికారికంగా ఫైనల్ లిస్టు ప్రకటించబోతుంది. ఈ లోపు కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత అసంతృప్తి, అసమర్థి ఉన్నట్టు పార్టీకి నివేదికలు అందాయి. ఒకవేళ వాళ్ళు కనుక పోటీ చేసే ఆయా నేతలు సహకరించే అవకాశం లేదు, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న ఇన్పుట్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఫోకస్ పెట్టారు. ఇవాళ అంతా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అసంతృప్త నేతలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి ముఖ్య నేతలంతా కూడా సమాలోచన చేస్తున్నారు. ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. అదే సమయంలో అదే నియోజకవర్గానికి సంబంధించిన 10 మంది నేతలను కూడా పార్టీ పిలిపించింది. వారందరితో కూడా ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు. ఎవరైతే పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ఖరారు చేస్తుందో వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని, గెలిపించాలని కూడా పార్టీ ముఖ్య నేతలు వారందరూ కూడా బుజ్జగిస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా తెలిసింది. కొంతకాలంగా అంబటి రాంబాబుపై స్థానికంగా కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి వారిని సంజాయించే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నర్సరావుపేటకు సంబంధించి కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విషయంలో అక్కడ స్థానిక నేత బ్రహ్మానంద రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అంశాన్ని ఆయన పదే ప్రస్తావిస్తుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మారెడ్డిని కూడా వైసీపీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపించింది. ఆయనతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తారో వారి గెలుపు కోసం కృషి చేయాలని, ఇద్దరు కలిసి పనిచేయాలని కూడా నేతలు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం మంత్రి రోజా కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది అసంతృప్త నేతలంతా కూడా రోజాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాడేపల్లి క్యాంప్ కార్యాలయం చేయడానికి కొంత రాజకీయంగా ఆసక్తికి నెలకొంది. మొత్తం మీద మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వారందరినీ కూడా సముదాయించి ఎవరైతే పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తుందో వారి గెలుపు కోసం కృషి చేయాలన్న సందేశాన్ని వారికి పంపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంతవరకు వారంతా దారిలోకి వస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.